మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మనం దేవుని సిలువ కోసము, క్రీస్తుకు సిలువ కోసము అధ్యయనం చేసుకుంటూ వస్తాము. 4 దినాలు మనము దేవుని కోసం మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఇది 5వ దినంగా మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే, ఈ దినం అంశము పస్కా గొర్రె పిల్ల. ఇదేంటండి పస్క గొర్రెపిల్ల అని ఇద్దరు దేవుని సిలువ కోసం చెప్తుంటే, అంటే దేవుడు ఈ పస్క గొర్రెపిల్లను ఎందుకు ఉపయోగించేవారంటే, మానవుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు చేస్తూ వచ్చాడు. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది, 1 నుంచి 13 వచనాల్లో. ఏమనంటే, దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసలుగా ఉండి, ఐగుప్తు నుండి బానిసలుగా విడుదల పొందుకుంటున్న సమయంలో పస్కా పండుగను మీరు ఆచరించండి, పస్కా పండుగ చేయండి అని చెప్తాడు. దాంట్లో భాగంగా దేవుడు ఏం చేస్తాడంటే, ఒక గొర్రెపిల్లని తీసుకుని ఆ గొర్రెపిల్లని ఏం చేయమంటాడంటే బలిచ్చి దేవుని యొక్క దేవుడు చెప్పినట్టుగా గుమ్మానికి రాయమని తెలియపరుస్తూ వస్తాడనమాట. అలాగా మనకి గొర్రెపిల్ల మనకి ఎలా కనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు యొక్క ఒక నీడగా, అంటే ఒక షాడోగా, అది యేసుక్రీస్తుకు ఒక షాడోగా మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో యేసుక్రీస్తు కూడా ఇలాగే మరణించబోతాడు, మీ పాపాలకి ఆయన ప్రాయశ్చిత్తం అవుతాడు అని ఒక గుర్తుగా పస్కా పండుగ రోజుని ఆ బలిని అనేది పెట్టడం అనేది జరిగిందని చాలామంది శాస్త్రజ్ఞులు చెప్తున్నమాట. దేవుడు అసలు పస్కా గొర్రెల మీద ఎందుకు అంత ప్రణాళిక చూపించాడంటే, అది దాని రక్తం ఏం చేస్తుందంటే, పస్కా గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లని బలిచ్చిన తర్వాత దాని యొక్క రక్తం ఏం చేస్తుందంటే, వీరి యొక్క పాపానికి ప్రాయశ్చితంగా అది మారి వీళ్ళకి రక్షణ అనేది ఇస్తుంది. అందుకనే దేవుడు యోహాను భక్తుడు యోహాను గారు ఏమన్నారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, లోక పాపములను మోసపోయి దేవుని గొర్రెపిల్ల ఈయనే అని ప్రస్తావిస్తూ వస్తారు. ఎవరి కోసం అంటే, యేసుక్రీస్తు గారి కోసం. నిజంగా ఒకటి ఆలోచిద్దాం మనము. సాధారణంగా మామూలుగా పాత నిబంధనలో గొర్రెపిల్లని బలిస్తే మన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది. మరి కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎవరయ్యారంటే యేసుక్రీస్తు అయ్యారు. యేసుక్రీస్తు మాత్రమే, ఆయన రక్తం మాత్రమే మన సర్వ పాపానికి ప్రాయశ్చిత్తంగా మారింది. పస్క పండుగ రోజున చేసే గొర్రెపిల్ల మాత్రం ప్రతి సంవత్సరం పస్క పండుగను ఆచరిస్తారు. ప్రతి సంవత్సరము వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటూ ఉంటారు, రక్షణని అనుభవాన్ని పొందుకుంటారు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. దేవుడే మన పాపాలన్నిటినీ మనం చేసే ప్రతి పాపాలన్నిటినీ ఆయన సిలువ రక్తంలో ఆయన కడిగేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే రక్తమే రక్షణకు మార్గమా అంటే, నిర్గమకాండము 12వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు మనకి ఎలా చెప్తున్నాయి అంటే, దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు రక్తాన్ని తలుపుల మీద పూయండి, ఆ రక్తం చూసిన వెంటనే నేను దాటుకుని వెళ్ళిపోతానంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ 7 నుంచి 13 వచనాలు చదవడానికి టైం పడుతుంది కాబట్టి నేను వివరిస్తున్నాను, మీరు చదవండి ఖచ్చితంగా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు తలుపులకి ఏం చేయమంటున్నాడంటే, ఆ రక్తాన్ని పూయండి. నేను అప్పుడు మిమ్మల్ని దాటుకుని వెళ్ళిపోతాను. ఆ రక్తము ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ గుమ్మాలకి, నేను ఆ కుటుంబాన్ని కాపాడుతాను, రక్షిస్తాను, మిగతా అన్నిటిని నాశనం చేసుకుని వెళ్ళిపోతాను, నేను దాటుకుని వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఇక్కడ రక్తం లేకుండా రక్షణ లేదా అంటే రక్షణ లేదండి. ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఏమని చెప్తుందంటే, రక్తం అనేది చిందించబడపోతే పాపానికి క్షమాపణ లేదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో మనకు తెలియపరుస్తుంది. ఈ రక్తము ఏం చేస్తుందంటే, మన యొక్క పాపాలకి కడిగి మనలో ఉన్న పాపాన్ని మొత్తాన్ని కడిగివేసి రక్షణ అనే ఒక నూతనమైన క్రియని మన జీవితంలో చేస్తుందండి. అలాగే దేవుడు ఏం చేశాడంటే, పస్కా గొర్రెపిల్లను యేసుక్రీస్తు ఎలా సూచించారంటే, మనకు తెలుసు, అందరికీ తెలిసిన మాట ఇది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7లో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, మన పస్కా గొర్రెపిల్ల అయిన క్రీస్తు బలి
చేయబడిను అని ఉంది. ఒకసారి అది కూడా చదువుదాం. ఒకసారి బైబిల్ తీసి మాట ఖచ్చితంగా చదవాలని నేను ఆశపడుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ బి పార్ట్లో చూస్తే ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను అని ఉంది. ఏమని ఉందంటే ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా వధువును వధించను. అంటే పస్కాకి దేన్ని వధించేవారంట? గొర్రె పిల్లను వధించేవారు. కానీ ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ దేన్ని బలిచ్చారంటే క్రీస్తు బలి అయినట్టుగా చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యేసులో కూడా యేసుక్రీస్తు గారు కూడా ఏం చేశారంటే ఆయనలో ఏ నిర్దోషత్వం కూడా లేకుండా జీవించాడు. ఆయనలో ఏ పాపము లేకుండా జీవించాడు. అందుకనే పాపానికి ఆయన ఆయన రక్తము అనేది పాపానికి ప్రాయశ్చిత్తంగా మారింది. నిజంగా పాపంతో ఉన్న రక్తము ఇంకొక పాపిని రక్షణ అనే భాగ్యాన్ని ఇవ్వదండి. కానీ ఏ పాపము లేని ఏ అపరాధము చేయని వ్యక్తి రక్తము ఏమవుతుందంటే మానవుని యొక్క పాపానికి రక్షణ అనేది కల్పిస్తుంది. దేవుడు ఎందుకని వచ్చాడు? ఆయన ఏ పాపము లేకుండా దేవుడు అంటాడు కదా ఖచ్చితంగా ఏమనంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చూపించగలరా అని. ఒక్కరు కూడా బైబిల్లో ఎవరు కూడా సాహసానికి పాల్పడలేదు. ఎందుకంటే ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు. అంత గొప్పగా దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నేను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి వచ్చాను. నా ప్రేమను ఈ లోకమంతటిని చాటి చెప్పాలి. ఈ పాపములో ఉన్న ప్రతి జనాన్ని నేను రక్షించాలి. పాపానికి ప్రాయశ్చిత్తంగా నేనే బలిగా మారి మీ అందరికీ రక్షణ అనే భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను అని దేవుడు తన లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు అన్నమాట. నిజంగా ఆయనే ఒక పస్కా బలిగా మారి ఆయనే ఆయన రక్తంని మన కోసం చెందించి ఆయన మన స్థానంలో ఆయన మరణించడం అనేది నిజంగా మానవుడు చేసుకున్న గొప్ప పుణ్యం మాట. నిజంగా దేవుడు ఆ ఆలోచన దేవునికి కలిగి ఉండటము, మానవుని సృజించాలన్న ఆలోచన కలిగి ఉండటము, మానవుడిని మంచిగా చేయాలన్న ఆలోచన దేవుడు మంచిగానే చేశాడు. కానీ మానవుడు చేసిన అతిక్రమం ఏంటంటే దేవుని మాటను అవమానపరిచి మానవుల్లోనికి పాపాన్ని తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మానవుడు పాపంలో పడ్డాడో పాపానికి ప్రాయశ్చిత్తంగా పాత నిబంధనంతా గొర్రెపిల్లను వధిస్తూ కొన్ని జంతువులను వధించేవారు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ నా రాజు ఆయన యేసుక్రీస్తు వారు ఆయనే స్వతహాగా వచ్చి లోకానికి తన కుమారుల కోసము తన కుమార్తెల కోసము ఆయనే బలిగా మారుతూ వచ్చాడండి. నిజంగా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని తెలుసుకుంటేనే నిజంగా ఆ స్థానంలో నేనుండి ఆ బాధను నేను భరించాలా అంటే ఆ ముళ్ళ కిరీటాన్ని నేను భరించాలంటే భరించలేము మనం. కానీ మనందరి పాపాల కోసము దేవుడే సిలువలో మరణించాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. సిలువ అనేది ఎందుకు అవసరం అవుతుందో మనకి ఇప్పటికీ తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రేమను చూపించడానికి సిలువుని ఉపయోగించుకుంటూ వచ్చాడు. ఆ సిలువలో ఆయన మరణించాడు. ఆయన రక్తాన్ని అంతటినీ దారపోసాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క సిలువని కానీ దేవుని నామాన్ని కానీ అవమానపరిచేవారుగా కాకుండా దేవుని మాటను అవమానపరిచేవారు కాకుండా దేవుని కోసం నిలబడే యవనస్తులు గాను విశ్వాసులు గాను సంఘ పెద్దలు గాను
ఉండులాగను మనమందరము నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మనం వెనుకలో స్థిరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. మరలా మరొక వీడియోతో మీ ముందుకి రేపటి దినాన రాబోతున్నాము. సిద్ధపడి ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవర్ ఐకాన్ జీసస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టే పోస్టులు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ విధంగా రావడం జరుగుతుంది. తద్వారా మీరు మేము పెట్టిన వీడియోని వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వరమును విడచిన దేవా, నిన్ను నేను సిలువ వేసితినా. వరమును విడచిన దేవా, నిన్ను నేను సిలువ వేసితినా. నా పాపము కడుగువాడా, నాకు రక్షణ ఇచ్చువాడా. నా పాపము కడుగువాడా, నాకు రక్షణ ఇచ్చువాడా.